హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బీహార్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ గారిని చంపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని, బెదిరింపు కాల్స్ కూడా చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ముఖ్యంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, మరి ఏం ప్లాన్ చేశారు వాళ్ళు, దీన్ని కౌంటర్ మన గవర్నమెంట్ ఏ విధంగా చేసింది, ఈ హఫీజ్ సయ్యద్ ఎవరు సార్, మరి దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా? బీహార్ ఎన్నికలు నవంబర్లో ఉన్నాయి కాబట్టి మోడీ పదే పదే బీహార్కి వెళ్ళాల్సిన పని పడుతుంది. సో ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా కూడా ఆయనే దాని బాధ్యత తీసుకొని పనిచేస్తారని మనకు తెలుసు. అందుకని ఇప్పుడు బీహార్లో ఆయన్ని ఒక టార్గెట్ చేసి బీహార్లో ఆయన మీద అటాక్ చేయాలన్న ప్లాన్ వేస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇద్దరు టాప్ టెర్రరిస్టులు మోడీని బెదిరిస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఒకరు మసూద్ అజర్ ఎవరంటే జైషే ఈ మహమ్మద్ ఫౌండరు. ఆయన ఫ్యామిలీ బహవల్పూర్లో మన బాంబు అటాక్లో ఆయన ఫ్యామిలీ 10 మంది చనిపోయారు. వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వీళ్ళందరూ. అప్పుడు ఆయన ఉర్దూలో ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అది మోడీని టార్గెట్ చేశారు. దాని తర్వాత ఏంటంటే లష్కరే ఈ తోయిబా ఫౌండరు ఈయన హఫీజ్ సయీద్. ఈ హఫీజ్ సయీద్ కూడా ఇప్పుడు రంగంలో దిగాడని చెప్తున్నారు. ఈ లష్కరే తోయిబా టెర్రరిస్టులని బీహార్లో ఆల్రెడీ డంప్ చేశారని చెప్తున్నారు. సో వాళ్ళ దీంట్లో నిన్న ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది. సమీర్ అనే ఒక టెర్రరిస్టు మోడీ బెదిరిస్తూ మోడీ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ కాల్ వచ్చిందని, ఆ కాల్ని ట్రేస్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ హఫీజ్ సయీద్ ఎవరు, ఇతనికి అసీం మున్నీర్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఈ మధ్య పాకిస్తాన్లో ఇతను యాక్టివిటీస్ ఏంటి, ఇతను మోడీని అటాక్ చేసే అవకాశం ఉందా, దానికి మన ప్రభుత్వం తీసుకుంటున్న కౌంటర్ చర్యలు ఏంటి అనేది మనం చూద్దాం. ఈ హఫీజ్ సయీద్ అనే అతను 1950లో అక్కడ పంజాబ్ దీంట్లో పుట్టాడు. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ హర్యానా నుంచి అక్కడికి వెళ్ళారు. అంబాలా హిసార్ అని ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళ ఫ్యామిలీ దాదాపు 14 రోజులు ఎంతో ట్రావెల్ చేసి పాకిస్తాన్కి వెళ్ళారు. ఎప్పుడు మన పార్టిషన్ అప్పుడు, అంటే పాకిస్తాన్ ఇండియాకి విడిపోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అలా వెళ్ళారని చెప్తారు. అప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు కూడా చోటు చేసుకుని దాదాపు 10 లక్షల మంది చనిపోయారు మన అల్లర్లలో. పార్టిషన్ అల్లర్లు అంటారు. సో వీళ్ళ నాన్న మౌలానా కమలుద్దీన్, ఈయన రిలీజియస్ స్కాలరు, తర్వాత ల్యాండ్ లార్డ్ కూడా పాకిస్తాన్లో. అట్లాగే గ్రాసరీ స్టోర్ కూడా ఉంది. సో వీళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద ఉంది. అంతకంటే కూడా వీళ్ళమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళమ్మ ఒక మదరాసా నడిపేది. మదరాసా అంటే రిలీజియస్ స్కూల్ ముస్లింలకి. సో దీంట్లో ఆమె ఎక్కువగా జిహాద్ని మార్తయిడ్డం అంటారు. అమరత్వం అంటే ఇస్లాం మతం కోసం పోరాడి చనిపోతే అమరత్వం వస్తుంది అన్న కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్లు, జిహాద్ అంటే మత యుద్ధం, మన మతానికి వ్యతిరేకులంతా కూడా చంపాలి అన్న ఒక కాన్సెప్ట్. సో ఈ 2 చిన్నప్పటి నుంచి ఇతనికి వాళ్ళ మదరు నూరు పోసిందని చెప్తున్నారు. అలాగే ఇతను తయారయ్యాడు. ఇతను అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో అరబిక్ అండ్ ఇస్లామిక్ స్టడీస్లో పీజీ చేశాడు. దాని తర్వాత సౌదీకి వెళ్ళి కింగ్ సౌదీ యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్ చేశాడు. దాని తర్వాత వచ్చి లాహోర్లో యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో లెక్చరర్గా, ఇస్లామిక్ స్టడీస్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది, 80స్లో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఫోర్సెస్ ఇటు అమెరికా ఫోర్సెస్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. అమెరికా టెర్రరిస్టుల్ని ప్రోత్సహించడం ఆ నేపథ్యంలోనే స్టార్ట్ అయింది. సో అలాగా ఇతను కూడా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మన అబ్దుల్ అజామ్ అని ఇతను ఎవరు బిన్ లాడెన్ వాళ్ళ గురువు అనమాట. అతని దగ్గర ఇతను ట్రైన్ అయ్యాడు, మిలిటరీ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. ఎందుకంటే ఇతను ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్, కబడ్డీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా. సో వచ్చి ఏం చేశారంటే ఇక్కడ 1986లో మర్కజ్ ఉద్ దవా అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఇస్లామిక్ ఆర్గనైజేషన్. దాని తర్వాత సంవత్సరం లష్కరే తోయిబా అని ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం అనేది మొదలుపెట్టారు. సో దాని తర్వాత ఇతను 90స్లో కాశ్మీర్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. కాశ్మీర్లోకి టెర్రరిస్టులను పంపించడం, కాశ్మీర్లో అల్లకల్లోలం
క్రియేట్ చేయడం అనేది 90స్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకి 2001లో పార్లమెంట్ మీద అటాక్స్ అనేది ఇతను ఫస్ట్ చేసిన ఇండియా మీద అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ అంటే ఇతను చేసింది 2001లో. దాని తర్వాత 2006లో ముంబై ట్రైన్ బ్లాస్ట్కి కూడా ఇతనే కారణం అని చెప్తారు. అట్లాగే 2008లో ముంబైలోనే మనకు తెలుసు అటాక్ జరిగింది 26/11. సో దాంట్లో 166 మంది చనిపోయారు. సో ఇలాగా అప్పటి నుంచి కూడా ఇతను ఇండియా మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాల్లోకి ఈ లష్కర్-ఏ తోయిబా తీవ్రవాదుల్ని పంపించడం అనేది జరుగుతుంది. 2008లోనే అమెరికా, ఎందుకంటే ఈ 166 ముంబైలో చనిపోయిన వాళ్ళల్లో 6 మంది అమెరికన్ సిటిజన్స్ కూడా ఉన్నారు. దాంతో అమెరికా ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది. అట్లాగే అదే సంవత్సరం యుఎన్ కూడా, యునైటెడ్ నేషన్స్ కూడా ఇతను గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది. అయితే అమెరికా ప్రెజర్కి లోబడి పాకిస్తాన్ ఇతన్ని అప్పుడప్పుడు హౌస్ అరెస్టులు చేయడం, లేకపోతే అరెస్ట్ చేస్తున్నట్టు, కేసులు పెడుతున్నట్టు డ్రామాలు ఆడడం అనేది ముందు నుంచి చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు అతను రంగంలోకి ఎందుకు వచ్చాడంటే, మొన్న 28న పాకిస్తాన్లో ఒక దాని ఏమంటారు డే ఆఫ్ గ్రేట్నెస్ అని ఎవ్రీ ఇయర్ జరుపుతారు. వాడు 28న May 28 ఎవ్రీ ఇయర్ జరుపుతారు. దాని పేరు ఇవామ్-ఇ-తక్బర్ ర్యాలీ అంటారు. అంటే న్యూక్లియర్ టెస్ట్ చేశారనమాట. 98లో చెగై అని బలూచిస్తాన్లో చెగై ప్రాంతంలో న్యూక్లియర్ టెస్ట్ చేశారు. అదే సంవత్సరం మనం పోఖ్రాన్ 2 కూడా ఇక్కడ మనం కూడా చేసాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఇయర్ న్యూక్లియర్ టెస్ట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి దాన్ని డే ఆఫ్ గ్రేట్నెస్గా ర్యాలీ చేస్తారు. మొన్న జరిగిన 28 జరిగిన ఆ ర్యాలీలో పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లలో ఆర్మీ చీఫ్ మార్షల్ అసీం మునీర్తో పాటు ఇతని ఫోటోలు కూడా ఉన్నాయి. సో అంటే వీళ్ళిద్దరూ ఒకటే అని తెలియడానికి అవి ఎక్కడ చించేయడం కానీ వాటిని ఏమీ చేయలేదు, అలాగే అలో చేశారు. అట్లాగే వీళ్ళ కొడుకు తల్వా సయీద్ ఉన్నాడు. తల్వా సయీద్ కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇతని అనుచరుల్లో ఒకడున్న సైఫుల్లా కసూరి, ఈ సైఫుల్లా కసూరి పహల్గామ్ అటాక్ వెనక కూడా ఉన్నాడు అనేది మనోళ్ళు చెప్తున్నారు. ఇతను కూడా ఉన్నాడు అనమాట. సో అంటే మళ్ళీ రంగంలో దిగాడు. ఇతనికేమో దాదాపు ఇప్పుడు 75 ఏళ్ళు. బట్ ఇతని కొడుకు తల్వా సయీద్ కానీ ఇతని అనుచరుడు సైఫుల్లా కసూరి వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. పోస్టర్లు అంతా కూడా ఇతను చేశారు. అంటే క్లియర్గా మళ్ళీ లష్కర్-ఏ తోయిబానే రంగంలోకి దిగబోతుంది, మోడీని అటాక్ చేయాలన్న ప్లాన్ కనబడుతుంది. మోడీని కానీ లేకపోతే అమిత్ షా కానీ ఈ స్థాయిలో, అంటే గవర్నమెంట్లో కీలకమైన రాజ్నాథ్ సింగ్, మోడీ, అమిత్ షా ఈ స్థాయిలో అటాక్ ముఖ్యంగా మోడీ మీదనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా వీళ్ళు కనబడుతుంది. సో మనకి పహల్గామ్ అటాక్ కూడా మనకు తెలుసు, టీఆర్ఎఫ్ అని చేసింది, ద రెసిస్టెన్స్ ఫోరం, అది కూడా ఎల్ఈటీ వాళ్ళది, లష్కర్-ఏ తోయిబా వాళ్ళది. సో ఇప్పుడు ఈ హఫీజ్ సయీద్ చేస్తే దానికి అంటే ఈ విషయం మన ఇంటెలిజెన్స్ కూడా ఐడియా ఉంది కాబట్టి భద్రత పెంచడం, తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అందుకనే మన వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఏజెంట్స్ ఉన్నారు, పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెళ్తుంది, ఇదంతా కూడా చాలా